దూరమునున్న దైవజనులకు దైవజనరాలకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చాలండి, ఒకసారి అందరూ కలిసి నాతో పాటు మాట చెప్తారా? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాట యోవేలు ప్రవక్త పెనుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని మనము యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. అయితే ఈ యొక్క యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఇది. ఏంటి అనంటే, గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. ఏంట్రా బాబు పురుగులు గొడవ? ఈరోజు వాక్యం ఏం చెప్పారని అడిగారు అనుకోండి, భాష గారు మీరు పురుగుల కోసం చెప్పారని చెప్తారేమో. ఏయో పురుగులు అంటారండి. హల్లెలూయా. మరి 4 రకాలైన పురుగులను మనం చూస్తున్నాము. ఇవి జంతువులు కాదు, పక్షులు కాదు. అలాగని ఎగరవా అంటే ఎగరొచ్చు, కొన్ని పురుగులు ఎగురుతాయి కదా. అంటే వీటిని ఏమంటారంటే కీటకాలు అని అంటారు. ఆ జాతికి చెందినవి, కీటకాలు అనే జాతికి చెందినవి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గొంగలి పురుగు, మొట్టమొదటి పురుగు ఏముందండి? గొంగలి పురుగు. ఒక పంట మంచిగా రావాలి అని అంటే ఆ యొక్క పంట సరైన రీతిలో చేతికి రావాలి అని అంటే పురుగుల బెడద ఉండకూడదు, పురుగుల బెడద ఉండకూడదు. ఆ పురుగులు లేకపోవడానికి, లేకపోతే పురుగులను తీసివేయడానికి ఏం చేస్తారు? రైతు మందు కొడతారు. అంటే పురుగులు ఏం చేస్తున్నాయి అంటే పంటను నాశనం చేస్తున్నాయి. అందుకే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్తూ ఒక మాట చెప్తారు, మీ పంటను తినివేయు పురుగులను గద్దించెదను అని అంటారు. ఏమండి? మీ పంటను తినివేయు పురుగులను గద్దించెదను. అంటే పురుగులు ఏం చేస్తున్నాయి అంటే పంటను తినేస్తున్నాయి, పంటను. మరి ఈ పంట ఏంటి అని అంటే సంఘమే, సంఘము పంట. ఈ పంటను తినివేసే పురుగులు ఏంటో మనం చూద్దాం ఈరోజు. హల్లెలూయా. సంఘం అనే పంటను, లేక సంఘము సరి అయిన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేసే పురుగులు ఏంటి అనేవి ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటండి? గొంగలి పురుగు. చాలా బాగుంటుంది కదా, మీదకి ఎక్కించుకుంటాము, ఆడతాము కదండి. గొంగలి పురుగు చాలా అసహ్యకరంగా ఉంటుంది. గొంగలి పురుగు ఒక చోట ఉంది అంటే ఇంకా మనకి దాన్ని బయటికి, ఇంట్లో ఉందంటే బయటికి తోలేసేదాకా మనశ్శాంతి ఉండదు. దాన్ని ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకోము కదా. అది చాలా అసహ్యకరంగా ఉంటుంది. పైగా ఏం చేస్తుందంటే లేజీ. దానికి ఎంత లేజీ అంటే అసలు మనం చీపురుతో కొట్టినా సరే త్వరగా కదలదు, చీపురు కంటిపోద్ది కదా. ఇంకా దానికి ముళ్ళులు ఉంటాయి. గొంగలి పురుగుకి ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? గుచ్చుకుంటాయి అండి, అంటుకుంటాయా? గుచ్చుకుంటాయి, అంటుకుంటాయి. హల్లెలూయా. ఈ గొంగలి పురుగు చాలా చాలా అంటే ఒక్కసారి మీదకి ఎక్కవసరం లేదు, డ్రెస్ మీద పాకితే చాలు ఇంకా గుచ్చుడు మొత్తం ఏదో అయిపోతుంది అనుకుంటాం. కానీ అది గొంగలి పురుగు పాకి వెళ్ళిపోయిందనే విషయం కూడా మనకు తెలియదు కదా. ఈ గొంగలి పురుగు ఎంత డేంజర్ అంటే ఈ గొంగలి పురుగు అనేది ఎందుకు రాశాడంటే ఇక్కడ రాసింది ఒక కారణం ఇశ్రాయేల్ ప్రజలకి. మనం దీన్ని ఆత్మీయ అర్థంలో తీసుకుంటే గొంగలి పురుగు లాంటి వ్యక్తులు ఉంటారు, గొంగలి పురుగు లాంటి వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది అని అంటే గొంగలి పురుగు ఎంత లేజీయో అంత లేజీగా ఉంటారు. ప్రార్థనకి లేజీ, పాట పాడమంటే లేజీ, వాక్యం చెప్పమంటే లేజీ, ప్రతిదానికి లేజీయే. ప్రతిదానికి
ఈ స్టేజ్ని ఏమంటారంటే ఇన్యాక్టివిటీ స్టేజ్ అని అంటారు. ఇన్యాక్టివిటీ స్టేజ్ అంటే కదలరు అనమాట, త్వరగా దేనికి కదలరు, యాక్టివ్గా ఉండరు. హల్లెలూయా. ఇది ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే ఇంటి దగ్గర సోమరితనము, బద్ధకము, పని చేయకపోవడం ఇదంతా లేజినెస్సే. అయితే దీన్ని మరొక విధంగా ఆత్మీయ అర్థంలో మనం తీసుకుంటే ఆత్మీయంగా చాలా బద్ధకస్తులు, ఆత్మీయంగా చాలా బద్ధకస్తులు. ఈ ఆత్మీయమైన బద్ధకస్తుల వలన సంఘానికి పురుగు పట్టినట్టు అర్థం. సంఘంలో ఈ బద్ధకస్తుల వల్ల మిగిలిన వాళ్ళు కూడా బద్ధకస్తులు అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి కదలరు, ఈ గొంగళ పురుగు ఎక్కడికి కదలదు, కానీ దాని దగ్గరికి వచ్చే వాళ్ళని అందరినీ గుచ్చుతూ ఉంటుంది. అలాగే సంఘంలో కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇటు ఉంచండి. అలాగే గొంగళి పురుగు కూడా ఎక్కడికి కదలదు, అది పాకుతూ పాకుతూ వెళ్తుంది. పాకిన ప్రతి చోట దాని ముళ్ళు ఉంటూనే ఉంటాయి కదా. అలాగే ఈ గొంగళి పురుగు లాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు తమ యొద్దకు వచ్చే వారిని గుచ్చుతూ ఉంటారు. ఏం చేస్తారు? ఈ వాక్యం మాకెందుకు చెప్తున్నామని అనుకోవద్దు. దేవుని వాక్యం ఒకవేళ మనకు తగిలినట్లయితే, నేను ఇలా ఉన్నానేమో ప్రభా, నేను గొంగళి పురుగులా ఉన్నానా, మనం ఉండకపోయినా సరే ఒకసారి విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల చెప్పండి తీర్పు పొందకపోదుము. ఇక్కడ మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు అనేది మనకు ఉండదు, లాస్ట్లో జరిగే తీర్పు మనకి ఉండదు. హల్లెలూయా. ఆ తీర్పు పొందకపోవుటకు ప్రభు చేత ఇప్పుడే శిక్షించబడుచున్నామని కూడా రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ గొంగళి పురుగు ఎలా ఉంటుందని చెప్పాను, కదలదు కానీ అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ గుచ్చుతుంది. దాన్ని ఎవరు ముట్టుకున్నా వాళ్ళకి గాయము అవుతుంది. తర్వాత ఏం చేస్తుంది? దురద ఏంటండి వస్తుందా? సైతిగా ఉంటుందా? దురద వస్తుందండి. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గొంగళి పురుగు కొరకు మాట్లాడిన మాట మాత్రమే మనం చూద్దాం. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోట్లను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. హల్లెలూయా. అంటే సంఘము దేవుని యొక్క వనము, దేవునికి ఇష్టమైన వనము. ఈ వనములో ద్రాక్ష చెట్లుంటాయి, అంజూరపు చెట్లుంటాయి, ఒలీవ చెట్లు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మంచి మంచి ఫలములు ఫలించే చెట్లు కదండి. ఈ చెట్టు చూస్తే పచ్చిగుందని మనం పాడతాం. ఆ చెట్టు ఎవరు? చెట్లు మనమే కదా. చెట్లు ఎవరు? మనమే. ఈ చెట్లు ఏం చేయాలంటే ఫలములు ఫలించాలి. అంజూరపు చెట్లంత మంచి ఫలాలు, ఒలీవ పండ్లంత మంచి ఫలాలు, ద్రాక్ష పండ్లంత మంచి ఫలాలు ఫలించాలి సంఘం. ఈ అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్ల కొరకు న్యాయాధిపతుల్లో చెప్పబడుతుంది దేవునిని మానవులను సంతోషపెట్టే చెట్లు. ఏ చెట్లు? దేవునిని మానవులను చెట్లు. అటువంటి చెట్లను తినివేసేది ఏంటి అనంటే గొంగళి పురుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొంగళి పురుగు ఏం చేస్తూ ఉంటుందనంటే మంచిగా ఫలించే చెట్లను, లేకపోతే మంచిగా ఫలించే దేవుని సంఘాన్ని, మంచిగా ప్రార్థించే వారిని, మంచిగా పాటలు పాడేవారిని, మంచిగా ఆరాధన జరిగించే వారిని, మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని, దేవునికి ఇచ్చేవారిని, అన్ని ప్రార్థనలలో సువార్తలలో పాల్గొంటున్న వారిని, దైవజనులకు దగ్గరగా సన్నిహితంగా ఉన్న వారిని ఈ గొంగళి పురుగు ఏం చేస్తుందంటే తినివేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే వారి ఆత్మీయ జీవితాన్ని గొంగళి పురుగు ఏం చేస్తుంది? తినేస్తుంది.
హల్లెలూయా. అంటే దేవునికి దగ్గరగా ఉన్న ప్రజలను దూరం చేసే మనస్తత్వం కలిగినదే ఈ గొంగలి పురుగు మనస్తత్వం. ఈ గొంగలి పురుగు చాలా భయంకరమైన మనస్తత్వం ఇది. ఈ మనస్తత్వం కలిగి ఉంటే సంఘంలో ఉన్న ద్రాక్ష, ఒలీవ, అంజూరం లాంటి మంచి మంచి ముత్యాల లాంటి వారు, దేవునికి దగ్గరగా ఉన్నవారు సహితము దూరం అయిపోతారు. అలాంటప్పుడు దేవునికి వేదన కలుగుద్ది, దైవజనునికి వేదన కలుగుద్ది. ఎందుకంటే ఈ చెట్లు దేవునిని మానవులను సంతోషపెట్టే చెట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే ఫలాలు ఫలించలేకపోతున్నాయో, ఎప్పుడైతే ఆ యొక్క లేజినెస్ అనే స్థితిలోకి వెళ్ళిపోయాయో, సరైన రీతిలో ప్రతి విషయంలో పాల్గొనటం లేదో, దేవుణ్ణి సంతోషపెట్టలేవు, మానవులను సంతోషపెట్టలేవు. హల్లెలూయా. నహూము గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. నహూము గ్రంథము 769వ పేజీ 3వ అధ్యాయము 16వ వచనం. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. హలో, హల్లెలూయా. నీ వర్తకులు ఆకాశ, చదవండి, లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. వర్తకులు అనే మాటకి అర్థము వ్యాపారము చేయువారు అని అర్థం. వర్తకులు అంటే వ్యాపారం చేయువారు. ఇక్కడ వర్తకులు అనే మాటకి బైబిల్ గ్రంథంలో కనానీయులు అనే అర్థం కూడా వస్తుంది. ఎందుకంటే కనానీయులు అందరూ వ్యాపారం చేయువారు అనమాట. ఈ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా ఉన్నాను అంటే వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయాను. హల్లెలూయా. ఇక్కడ గొంగలి పురుగు ఎగురుద్దా అండి? మరి ఎలా రాశాడు? ఈ తెలుగు ట్రాన్స్లేషన్స్లో గొంగలి పురుగు అని పడింది. ఈ హీబ్రూ ట్రాన్స్లేషన్లో చూస్తే ఎగిరే పురుగు అని ఉంటుంది అనమాట. ఎగిరే పురుగు. ఈ గొంగలి పురుగు ఈ మనస్తత్వం ఏం చేస్తుందంటే, చక్కగా పెరిగిన సంపద లేదంటే చక్కగా పెరిగిన పంట, చక్కగా దాచుకున్న వ్యాపారస్తులు ఎంత ఆస్తి సంపాదించారో అంత ఆస్తి ఉన్నప్పటికీ, లేదంటే దేవుని బిడ్డలు తమ కొరకు ఎంత ఆత్మీయ జీవితమును సంపాదించి పెట్టుకున్నారో, దేవుని కొరకు ఎంతైతే ఎదిగారో అంతా కూడా ఈ గొంగల పురుగు ఒక్కటి ఏం చేస్తుంది? నాకి వేసి ఎగిరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటాం కదా, వాళ్ళ ఆత్మీయ జీవితం సంకనాకి పోయింది, వాళ్ళు భక్తిలో పడిపోయారు, వీళ్ళు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అని అనుకుంటాం కదా. దీని అంతటికి కారణం ఏంటి అని అంటే, గొంగలి పురుగు వచ్చి సమస్తమును నాకివేసి, చెప్పండి, ఎగిరిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితిలో కూడా మన ఆత్మీయ జీవితంలోకి గొంగలి పురుగుల్ని ఎంటర్ అవనివ్వకూడదు. గొంగలి పురుగుని ఎంటర్ అవనివ్వకూడదు. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఇక్కడ సోమరి అనే మాటను మనం తీసుకుంటే, ఈ గొంగలి పురుగు చాలా సోమరి కదా. ఒక్క దగ్గర ఉందంటే కదలదు ఇంకా. అంటే ఈ గొంగలి పురుగు మనస్తత్వాలు కలిగిన వారు ఎలాంటి వాళ్ళు అంటే బద్ధకస్తులు అనమాట. ఈ బద్ధకస్తులు వేటాడినా పట్టుకోరంట. వేటాడినా పట్టుకోపోవడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు వేటకు వెళ్తారు, వేటాడదామని అనుకుంటారు, కానీ వీళ్ళు బాణం వేసే లోపు అక్కడ ఉన్న జంతువు తప్పించుకుని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అంటే వేటగాడు ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎంత స్పీడ్గా ఉండాలి, ఎంత కనుదృష్టి, ఎంత బాగా కనిపించాలి, ఆ ఉన్న దాన్ని ఎంత బాగా గురి చూసి కొట్టాలి, చురుగ్గా ఉండాలి. వేటగాడు ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. ఈ చురుగ్గా ఉండకుండా వేటగాడు సోమరిగా ఉన్నాడు అనుకోండి, బద్ధకస్తుడిగా ఉన్నాడు అనుకోండి, బైబిల్లో ఇంకో మాట చెప్తాడు, కంచంలోది తిని తీసుకోవడానికి నోట్లో పెట్టుకోవడానికి కూడా బద్ధకస్తులు ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ వేటాడేవాడు
వేటగాడు ఎంత చురుగ్గా ఉంటాడో అంత చురుగ్గా ఉండాలి. లేదు అని అంటే సోమరిపోతైతే వేటాడినా సరే పట్టుకోలేడు. సోమరిపోతైతే వేటాడినా పట్టుకోలేడు. ఇంకా చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. అంటే దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే గొంగలి పురుగు అనే మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. అంటే చురుగ్గా ఉండాలి. గొంగలి పురుగు మనస్తత్వం ఎలా ఉంటుంది? లేజీ, బద్ధకం, సోమరితనం. కానీ ఈ గొంగలి పురుగు మనస్తత్వానికి వేరుగా ఉండాలి అంటే చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రార్థన అంటే యాక్టివ్, పాట అంటే యాక్టివ్. ఎవరైనా ప్రార్థించండి ప్రేరేపణ కలగడం, యాక్టివ్గా ప్రార్థన చేయాలి. ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు అని అంటే ఎప్పుడైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటామో, దేవునికి మనకి సంబంధం బాగుంటుందో అప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీకు వాక్యం విన్నావు కదా, వాక్యం నేను దర్శించింది కదా, నువ్వు ప్రార్థన చేయి అని దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థన చేయండి అంటే ఎవరు ప్రేరేపించట్లేదా? ఎవరు ప్రార్థించట్లేదంటే ఎవరు ప్రేరేపించట్లేదు. దేవుడు ప్రేరేపించట్లేదంటే అర్థం ఏంటి? దేవుడు వాళ్ళతో మాట్లాడలేదంటారా? ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా ఏమవుతుంది మరి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొంగలి పురుగు మనస్తత్వం నుంచి మనందరం దూరంగా ఉండాలి. ఒకవేళ మనలో అటువంటి మనస్తత్వం ఏమైనా కలుగుతుందేమో విమర్శ చేసుకోవాలి. అమ్మో, నేను లేజీగా ఉన్నానా, నేను ఇన్యాక్టివ్గా ఉన్నానా, నేను ఎవరినైనా గుచ్చుతున్నానా, నేను ఎవరినైనా అంటున్నానా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఎందులోనైనా తగ్గానా? వాక్యంలో తగ్గానా? ప్రార్థనలో తగ్గానా? ఏ దేవుని పరిచర్య విషయంలో తగ్గానా? సువార్త విషయంలో తగ్గానా? ఏ విషయంలో నేను లేజీగా ఉన్నాను? ఆ విషయం మనం సరి చేసుకుంటుంది. లేకపోతే ఒక్క గొంగలి పురుగు పంట అంతా నాకి వేస్తుంది. ఒక్క గొంగలి పురుగు వల్ల పంట అంతటికి నాశనం వస్తుంది. ఒక్క గొంగలి పురుగు మనస్తత్వం వల్ల సంఘం అంతా చెడిపోతుంది. నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కదాన్ని ఎలా ఉంటే పర్వాలేదులే అని అంటే మనకి ఓన్లీ జలుబు ఒక్కటే చేసింది అనుకోండి, మనం బాడీ అంతా ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. జలుబు ఒకటే చేసింది, ముక్కు ఒకటే బాగోదు, బాడీ అంతా బాగుంటుంది కదా? కాదు, మొత్తం నీరసం అయిపోతాం. జలుబుతో పాటు తలపోటు వస్తుంది, చెవుపోట్లు వచ్చేస్తాయి, దవడలు పీకేస్తాయి, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు. హల్లెలూయా. ఎందుకంత పరిస్థితి వచ్చింది అని అంటే ఒక్క జలుబే కానీ శరీరం అంతా బాధ. మనం ఒక్కరమే సంఘంలో సరిగ్గా లేము కానీ సంఘం అంతటికీ బాధ. హల్లెలూయా. ఇక రెండో పురుగు ఏంటి చెప్పండి? రెండో పురుగు గొంగలి పురుగు తర్వాత మిడత. మిడత పక్షియా? మిడత పక్షేనండి? ఎగురుద్ది కదా. పక్షేనా? కాదా? మిడత కీటకం, పాకుతుంది, ఎగురుతుంది కదా, కీటకం. అందుకే నోవాహు జలప్రలయం టైంలో చెప్తాడు, నేలను ప్రాకు ప్రతి పురుగు ఓడలో ప్రవేశించవాలని. మిడత కూడా వెళ్ళిందనమాట. అప్పుడు నేలను ప్రాకు ప్రతి పురుగు ఓడలో ప్రవేశించింది. ఈ మిడత కోసం మనం చూద్దాం. ఈ మిడత యొక్క స్వభావం ఏంటి అని అంటే ఎగురుద్ది కదా, ఎగురుద్ది, జంపింగ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? గంతులు వేస్తుంది. ఇక్కడో చర్చ్, అలా ఇంకో చర్చ్, ఆ కొన్నాళ్ళ వైపు ఇంకో చర్చ్. ఈ మిడతల స్వభావం గలవారు ఏంటంటే జంపింగ్ చేస్తారు. హల్లెలూయా. వేరే చర్చిలోంచి మన చర్చిలోకి వచ్చేసిన వాళ్ళు నమ్మచ్చా? అసలు నమ్మకూడదు. నేను అసలు నమ్మను. అసలు ఆ చర్చ్ ఎందుకు మానేసాను అడుగుతాను నేను. హల్లెలూయా. వేరే చర్చిలోంచి మన చర్చిలోకి వచ్చినా మిడతలే, మన చర్చిలోంచి వేరే చర్చిలోకి వెళ్ళినా మిడతలే. అది వేరే చర్చి వాక్యం సరిగ్గా లేక, అంటే మేత సరిపోక, తిండి సరిగ్గా తినక, బలహీనం అయిపోయి బక్క అయిపోయి వచ్చారనుకోండి, అలాంటి వారిని బలపరచచ్చు. లేదు, ఆ దైవజనుడు మంచి దైవజనుడు ఏంటి, మంచి విధంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నట్లయితే ఆ దైవజనుడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చేసినా మిడతవే. లేదు, ఇక్కడ నీకు వాక్యం సరిపోకుండా ఎక్కడికైనా వెళ్తే పర్వాలేదు, ఇక్కడ వాక్యం సరిపోయి దైవజనుతో సంఘంతో విరోధం పెట్టుకుని వెళ్ళిపోతే నువ్వు మిడత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిడతలు చూద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 20వ వచనం. మిడతల వలె అది గంతులు వేయునట్లు నీవు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిడత ఏం చేస్తుందంటే దాని లక్షణం గంతులు వేసే లక్షణం అని చెప్పుకున్నాం. దానికి రెఫరెన్స్ అన్నమాట ఇది. మిడత గంతులు వేస్తుంది అని చెప్పడానికి రెఫరెన్స్. హల్లెలూయా. ఈ మిడత యొక్క నాసికారంధ్ర ధ్వని అంటే దాని అర్థం ఏంటంటే మిడత తీసుకునే ఊపిరి ధ్వని కూడా భీకరం అని చెప్తున్నాడు. హల్లెలూయా. నహూము గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 769వ పేజీ.
నహూము గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. చాలండి. మిడత గంతులు వేసే స్వభావము గలది ఒకటి. రెండవది, మిడతలు విస్తారంగా ఉంటాయి. మిడతలు 1-2 వస్తాయండి ఇంట్లోకి. ఎప్పుడైనా ఈ మిడతలు ఉండే కాలం అనుకోండి, ఆ కాలంలో ఏం జరుగుతూ ఉంటుంది, మిడతలు విస్తారంగా ఇంట్లోకి. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, లైట్ ఆపేస్తాం. లైట్ ఆపేస్తే మిడతలు బయటికి, లైట్ అయ్యగానే ఏమవుతాయి మిడతలు? 1 వస్తుందా, 2 వస్తుందా? విస్తారం, చెప్పలేం మనం ఎన్ని వస్తాయో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మిడతలు విస్తారముగా ఉన్నవి అని మనం వాక్యం చూస్తున్నాం. ఈ మిడతల వల్ల ఏం జరుగుతుంది అంటే ఇరిటేషన్ వచ్చేది. మిడతలు ఇంట్లో ఉంటే బాగుంటుందండి, ఏమవుతుంది? చిరాకు వచ్చేది. ఎందుకు వచ్చిన మిడతలు రా బాబు, లైట్లు ఆపేద్దామని ఆపేస్తాం. లైట్లు ఎందుకు ఆపుతున్నాము? మిడతల వల్ల ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. ఓ మిడతకే మనకి చిరాకు వచ్చేస్తే, మిడతల వంటి మనస్తత్వం కలిగిన వారు సంఘంలో ఉంటే దైవజనునికి ఎంత చిరాకుగా ఉంటుంది. హల్లెలూయా. అసలు దైవజనుడు చిరాకు పడచ్చా? దైవజనురాలు కోప్పడచ్చా? చిరాకు పడచ్చా? మరి చిరాకు పడే సిచ్యువేషన్ తీసుకొస్తే? హల్లెలూయా. దైవజనురాలు మనల్ని చూసి సంతోషించాలి, మనల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చాలి, మనల్ని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమపత్రికలో పౌలు అంటాడు, మీ విషయమై నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయబడుతుంది అని అంటాడు. హల్లెలూయా. మన విశ్వాసమును చూచి, మన భక్తిని చూచి, మన ప్రార్థనా జీవితమును చూచి, మన ఆత్మీయ జీవితమును చూచి దైవజనులు సంతోషించాలి తప్ప దైవజనులు చిరాకు పడే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఇక ఈ మిడతలు ఏం చేస్తాయి అని అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని. చాలండి. ఈ వాక్యంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మిడతలు దేశమును, హలో, మిడతలు దేశమును నాశనం చేస్తున్నాయి. మిడతలు నాశనం చేసేది ఒక ఇంటిని కాదు, ఒక గ్రామాన్ని కాదు, ఒక పట్టణాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఒక జిల్లాని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, దేశాన్నే నాశనం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి మిడతలు? దేశాన్నే నాశనం చేస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఈ మిడత వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ మిడత ఒక ప్రాంతంలో ఉన్న చర్చికే వెళ్ళదు, ఆ ప్రాంతంలో చర్చిలన్నీ తిరుగుద్ది, ఏ జిల్లాలు దాటుద్ది, రాష్ట్రాలు దాటుతుంది, దేశాలు కూడా దాటచ్చు. చెప్పలేం. ఆ మిడతకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరిపోయే స్వభావం గల మిడత, గంతులేసే స్వభావం గల మిడత, నాశనం చేసే స్వభావం కలిగిన మిడత. హల్లెలూయా. ఈ మిడతల వంటి స్వభావాలు కూడా సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు, నాశనం చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడికి ఒక గంతు, అక్కడి నుంచి అక్కడికి ఒక గంతు వేస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చర్చిలు మారడం. మన దగ్గర కాదులేండి, సతీష్ కుమార్ గారి చర్చికి, జాన్ వెస్లీ గారి చర్చికి ఒకరోజు, ఇంకా పెద్ద పెద్ద దైవజనులు జైపాల్ గారి చర్చికి ఒకరోజు, రాజ్ ప్రకాష్ పాల్ గారి చర్చికి ఒకరోజు, అన్ని చర్చిలు తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళు ఎవరంటే ఒక సంఘంలో స్థిరంగా ఉండరు మిడతలు. ఒక సంఘంలో స్థిరంగా ఉండరు మిడతలు ఇవి. ఈ మిడతల వల్ల ఎంత చిరాకంటే, అయ్యో ఇన్ని రోజులు వచ్చారు కదా, ఈరోజు రాలేదంటే చర్చికి అనుకుంటే వాళ్ళు ఇంకో చర్చిలో కనబడతారు. ఆ పాస్టర్ గారు కూడా పాపం కొన్ని రోజులు చూసి, ఇన్ని రోజులు వచ్చారు కదా ఈరోజు రాలేదంటే అనుకో ఇంకో చర్చిలో కనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరి వల్ల ఎంత దైవజనునికి కానీ, సంఘంలో పెద్దలకు కానీ, లేకపోతే సంఘాన్ని దగ్గరుండి పట్టించుకుని బాధ్యత కలిగిన వారికి కానీ చిరాకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. 2 రకాలైన పురుగులు మనం చూసాం. మొదటిది ఏంటండి? గొంగలి పురుగు. రెండవది మిడత. ఇంకా ఎన్నున్నాయి? ఆ 2 చెప్తే వాక్యం అమ్మయ్య కదా. హల్లెలూయా. మూడోది పసరు పురుగు. ఏంటండి అది? పసరు పురుగు. మళ్ళీ చెప్పండి. ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు. ఏం చేస్తుంది
అంటే సగం వాక్యం నేను చెప్పాను కదా, సగం వాక్యం మీరు చెప్తే బాగుంటుంది. పసరు పురుగు ఏం చేస్తుంది? పంటను నాశనం చేస్తాయిలే ఇవన్నీ అవే. పచ్చగా ఉన్న ఆకుల్ని పాడు చేస్తాయి. అంటే పచ్చదనం అంతా తినివేస్తాయి. ఏం చేస్తాయి? పచ్చదనం అంతా, విశ్వాసం అనే పచ్చదనం, ఓర్పు అనే పచ్చదనం, సహనము అనే పచ్చదనం, హల్లెలూయా, ప్రేమ అనే పచ్చదనం, సంతోషం అనే పచ్చదనం, శాంతి అనే పచ్చదనం, నెమ్మది అనే పచ్చదనం, దీర్ఘశాంతము అనే పచ్చదనం, సమాధానము అనే పచ్చదనం. ఈ పచ్చదనం అంతా తినేసేది ఏంటి అంటే ఈ పసరు పురుగు. హల్లెలూయా. ఇంకా ఈ పసరు పురుగు ఏం చేస్తుందంటే రసాన్ని పీల్చే పురుగు. ఏంటది? ఏ రసాన్ని? పచ్చదనము ఎలా పోతుంది అని అంటే, అసలు పచ్చదనం ఆకుకి ఎందుకు వస్తుంది అంటే క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది అందులో కదా, దానివల్ల కదా ఆకుకి పచ్చదనం వచ్చేది. ఇప్పుడు పచ్చదనం పోతుంది అంటే దాని అర్థం ఏంటి? క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని ఈ యొక్క పురుగు, పసరు పురుగు తినేస్తుంది. అంటే రసాన్ని పీల్చేస్తుంది. ఏం చేస్తుంది? రసాన్ని పీల్చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే ఇది ఇన్ఫ్యూజింగ్ ద పాయిజన్ని పంపిస్తుంది. ఏం చేస్తుంది? పసరు పురుగు ఉన్న చోట తడి ఉంటుందా ఉండదా? తడి. పసరు పురుగు పట్టుకొని ఇలా, అబ్బా ఎంత చిరాకు పడుతున్నారో. అంటే ఏమొస్తుంది దాని నుంచి? అది తినిన పసరు, తాగిన పసరు, నాకిన పసరు, దానికి అంటుకున్న పసరు అంతా అంటుకుంటూ ఉంటుంది. ఎవరు పట్టుకుంటే వాళ్ళకి. ఈ పసరు పురుగు లాంటి భక్తులు కూడా ఉంటారు. పసరు పురుగు స్వభావం కలిగిన భక్తులు. వాళ్ళని పట్టుకుంటుంటే అంటుకుంటుంది. ఏంటది? అవిశ్వాసం. వాళ్ళు పట్టుకుంటే అవిశ్వాసం అంటుకుంటుంది. వాళ్ళు పట్టుకుంటే సోమరితనం అంటుకుంటుంది. వాళ్ళని పట్టుకుంటే నిర్లక్ష్యం అంటుకుంటుంది. ఇంకా వాళ్ళు పట్టుకుంటే రకరకాల చెత్త ఆలోచనలన్నీ అంటుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. అంటే మనుషుల హృదయాల్లోకి దేవునికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు అవి నిజానికి వాళ్ళకి రావు. నిజానికి సంఘం చాలా మంచిదండి, సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా చాలా మంచోళ్ళు. కానీ ఈ పసరు పురుగు ఏం చేస్తూ ఉంటుందంటే మంచిగా ఉన్న మనసుల్లోకి చెడు ఆలోచనలు పంపిస్తుంటుంది. వాక్యం ఏం చెప్పారు చూసావా? ఈ రోజు లేనా వాక్యం చూసావా? పసరు పురుగు కోసం చెప్పింది. ఎవరిని అనుకున్నావు? ఎవరి కోసం అనుకుంటున్నావు? పసరు లాంటి వాళ్ళు ఎవరున్నారు చర్చిలో? చెప్పు నువ్వు. నిజానికి వాళ్ళ హృదయాలలో ఎవరి కోసము ఏ ద్వేషము ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పసరుని, వాళ్ళలో ఉన్న చెడుని, వాళ్ళలో ఉన్న రసాన్ని, చెడు రసాన్ని మిగతా వాళ్ళందరికీ అంటిస్తారు. ఈరోజు వాక్యం నీకోసమే చెప్పారు. పాస్టర్ గారు నేను ఫోన్ చేసి తిట్టారా? నన్ను కూడా తిట్టారు. పనేమీ లేదు పాస్టర్ గారికి. పాస్టర్ గారు నీకు ఫోన్ చేసి రమ్మన్నారా? నన్ను రమ్మనలేదు. అయితే పాస్టర్ గారికి నువ్వంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవునా కాదా? అనుకుంటామా లేదా? కదా. కొన్నిసార్లు మనకు ఐడియా కూడా రాదు. అది ఐడియా రాదు మనకి, ఇంకొకరు చెప్తేనే ఐడియా వస్తుంది. ఏమని? పాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేశారంటే వీళ్ళకి ఫోన్ చేయలేదంట. మధ్యలో ఈ మనిషి ఎవరు మరి? వాళ్ళకి చేశారు, ఒకరికి చేయలేదు. ఈ మనిషి ఎవరు మధ్యలో? ఇది ఏ స్వభావం అని అంటే పసరు పురుగు యొక్క స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, దీనికోసం మన రెఫరెన్స్ తీయలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, క్షమించండి, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. కొర్రుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే
కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకుతూ ఉంటాయి. ఈ కొరుకుడు పుండు అని అంటే ఇంచుమించు పసరు పురుగు యొక్క స్వభావమే కొరుకుడు పుండు అనమాట. తినేస్తూ ఉంటుంది. శరీరంలో కొరుకుడు పుండు అంటే దాని అర్థం ఏదో పురుగు రాదు, ఇన్ఫెక్షన్ అనమాట. ఇంగ్లీష్లో దానికోసం ఏం చెప్పాడంటే గ్యాంగ్రీన్ అని ఇన్ఫెక్షన్ అని చెప్పాడు. స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ అది. ఆ స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఏళ్ళు తినేస్తుంది. ఇంచుమించు మన ఎముక వరకు ఉన్న ఆ మాంసం అంతటినీ తినేస్తుంది అనమాట. కొరుకుడు పుండు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరుకుడు పుండు ఏం చేస్తుందంటే పాకుతుంది అని చెప్పాడు అక్కడ కదా. కొరుకుడు పుండు ఏం చేస్తుంది? పాకుతుంది. అంటే కొరుకుడు పుండు స్వభావం కలిగిన వారి మాటలు కూడా ప్రాకుతూ ఉంటాయి. వీళ్ళకి టీవీ 9 అవసరం లేదు, టీవీ 5 అవసరం లేదు, న్యూస్ ఛానల్స్ పనికిరావు. హల్లెలూయా. న్యూస్ ఛానల్స్ ఒక్కసారి ఏదైనా విషయం విన్నారంటే వెంటనే తెలిసిపోద్ది అందరికీ. హల్లెలూయా. మాకొక న్యూస్ ఛానల్ స్పెషలిస్ట్ ఉన్నారు, మా బంధువులే అనుకోండి, మా కాకినాడ. అయితే విషయం ఇలా వెళ్ళింది అని అంటే మొత్తం తెలిసిపోద్ది, కుటుంబం అంతటి తెలిసిపోద్ది. అరే మాకే తెలియదు, వీళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే న్యూస్ ఛానల్ మంచి విషయం స్ప్రెడ్ అవ్వచ్చు, పర్వాలేదు, మంచి విషయం కాబట్టి పర్వాలేదు. చెడ్డ విషయం చూడండి, ఒక మాట ఉంటుంది, నిజము చెప్పులేసుకుందామని బయటికి వెళ్తే అబద్ధం మొత్తం తిరిగి వచ్చేద్దండి ఈలోపు కదా. సామెత ఉంటుంది, సామెత అంట, నిజం చెప్పులేసుకుందామని బయటికి వెళ్తే ఏం చేస్తుంది అబద్ధం, అప్పటికే మొత్తం ఊరంతా చాటింపు అయిపోద్ది. నిజం కాదు అది, అబద్ధం స్ప్రెడ్ అయిపోయింది. ఈ కొరుకుడు పుండు స్వభావం గలవారు కూడా వాళ్ళే. ఈ కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును అని అన్నాడు. హల్లెలూయా. వీళ్ళ మాటలు ఏం చేస్తాయంటే పాకుతూ ఉంటాయి. అది నిజం కాదో అబద్ధమో ఎంతవరకు నిజమో కూడా తెలియదు. ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, మీరు మీ నిత్య జీవితంలో ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మీకు ఏదైనా ఒక విషయం తెలిసింది అనుకోండి, ఎవరి నోట్లోంచి అయినా, వాళ్ళకి ఎవరు చెప్పారు? ఓకే, వాళ్ళకి ఎవరు చెప్పారో తెలుస్తుంది కదా. వాళ్ళకి ఎవరు చెప్పారు? పాస్టర్ గారు మాట ఒకళ్ళని అన్నారు, ఆ విషయం ఇంకొకరు విన్నారు, విన్నా వాళ్ళు వచ్చి ఇంకొకరికి చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారో అడగాలి ఫస్ట్. నీకు ఎవరు చెప్పారు? నువ్వు విన్నావా? అలా పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళాలి. నిజానికి ఇప్పుడు జరిగేది ఏంటంటే 3-4 స్టెప్పులు దాటేసరికి ఉన్న విషయం ఉండదు. చెప్పిన విషయం ఒకటి ఉంటుంది, అక్కడ అందరి మనసుల్లో వాళ్ళు అనుకున్న విషయము మరొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ దగ్గరే విషయం మారిపోవచ్చు. చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోకుండా మరొక విధంగా అర్థం చేసుకుంటే అక్కడ కూడా విషయం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘం విషయంలో దైవజనుడు ఏం చెప్తున్నాడో ప్రతి మాట మీద దృష్టి ఉంచాలి. ప్రతి మాట మీద క్యాజువల్గా తీసుకోకూడదు ఏ మాటని. ఆయన ఏది చెప్పినా ఆలోచించే చెప్తారు. ఏది చెప్పినా ఆలోచించే చెప్తారు. ఫలానాది చెయ్యొద్దు అన్నారంటే చెయ్యకూడదు అంతే. ఎందుకు చెప్పారో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఒక ఆలోచనే మంది. దైవజనుడు 100 మందిని సంఘం కాస్తున్నప్పుడు 100 ఆలోచనలు ఉంటాయి. అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్తారు ఫలానాది చెయ్యొద్దు అని. కానీ మనం ఏం చేస్తాం, అదేంటి పాస్టర్ గారు ఎలా అంటే మనకు తప్ప ఆలోచన కదా, ఆలోచిస్తాం. ఎలా అనేసరేంటి చెయ్యొద్దు అన్నారు, చేస్తే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం. మన వరకు బాగుంటుంది. దైవజనుడు ఆలోచించేది అన్ని కలిపి ఆలోచిస్తారు. కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు దైవజనుడు కానీ దైవజనరాలు కానీ లేదంటే సంఘంలో పెద్దలు కానీ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఆలోచించాలి. ఓకే చెప్పారంటే ఏదో అర్థం ఉంటుంది, దాన్ని మనం కొట్టి పారేయకూడదు. దైవజనునికి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మంచి సలహా అయితే పర్వాలేదు. ఈ సలహాలు ఎలా ఉంటాయి అంటే కొరుకుడు పుండు లాంటి సలహాలు ఉంటాయి చూసారు, వాళ్ళు చెప్పే సలహాలు విని చెప్తూ ఉంటారు. వీటి వల్ల సంఘంలో నష్టం జరుగుతుంది, పంట నాశనం అవుతుంది. ఒకరి కోసమే మనం ఆలోచిస్తే, ఒకరి యోగక్షేమమే మనం ఆలోచిస్తే సంఘం అంతటికీ నష్టం కలుగుతుంది. ఒకరి కోసమే పట్టించుకుంటే సంఘం అంతా పోద్ది. అదే అందరినీ పట్టించుకుంటూ ఒకరిని పట్టించుకోవాలి, కాయాలి. అందుకే కాసుకోవాలి. సంఘాన్ని కాయడం అంటే మాటలు కాదు, ఇక్కడ వాక్యం చెప్పడం మాటలు కాదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు అన్నారు, జోయల్ కానీ లేకపోతే ఇక్కడున్న పిల్లల కొరకు ప్రార్థించండి, వారు దేవునిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద సాతాను యొక్క దృష్టి ఉంటుందని చెప్పారు. నిజమే. ఎవరైతే సౌండ్ సిస్టమ్ దగ్గర ఉంటారో, ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర ఉంటారో, ఎవరైతే మైక్ ఇక్కడ పట్టుకొని పాడుతూ ఉంటారో, ప్రకటిస్తూ ఉంటారో, సువార్త చేస్తూ ఉంటారో, విజిటింగ్ చేస్తూ ఉంటారో, వారి మీదనే సాతాను చూపు ఎక్కువ. హల్లెలూయా. యాత్రికురాల ప్రయాణం ఆ యొక్క పిక్చర్లో ఉంటుంది. ఏమనంటే, నాశనపురంలో ఉన్న వాళ్ళ మీద కంటే ప్రయాణం చేసే మన మీదే ఎక్కువ సైతాను దృష్టి ఉన్నట్టుంది అని అంటది ఆవిడ. నిజమే. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరిని సాతాను పట్టించుకోడు, మనలోకే చెడు ఆలోచనలు దూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా ఎక్కుద్దంటే ఇంజెక్షన్ రూపంలో ఎక్కుద్ది. ఇంజెక్షన్ వేసినప్పుడు మొత్తం వస్తుంది చూసారా. ఇంజెక్షన్ చేసిన ఎప్పుడైనా నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ వేశారు, కొంచెంసేపటికి నొప్పి తగ్గుద్ది. నొప్పి తగ్గుతారా దాని అర్థం ఏంటంటే ఆ ఇంజెక్షన్ లోపలికి వెళ్ళి, ఆ మందు లోపలికి వెళ్ళి నొప్పి తగ్గించిందని కానీ అర్థం. నీకు నొప్పి కలుగు చేసే వాటి అన్నిటినీ బ్లాక్ చేశారు అందాక. హల్లెలూయా. అంటే కొంచెం మత్తు ఇచ్చారు, వాటికి మత్తు అందింది కాబట్టి నొప్పి నీకు తెలియట్లేదు, నొప్పి వస్తుంది లోపల, కానీ నొప్పి మనకు తెలియకుండా మందిస్తారు. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఆలోచనలు కూడా అటువంటివే. ఇంజెక్షన్ లాగా పంపిస్తారు లోపలికి. పోనీ తాత్కాలికంగా ఆలోచించేవే తప్ప పర్మనెంట్ ఆలోచనలు కాదు ఇవి. పర్మనెంట్గా సరే ఈ పని చెప్పారు కదా, ఇది పర్మనెంట్ అన్నది ఏముండదు. వీళ్ళు చెప్పే ఆలోచన, ఈ కొరుకుడుపు రెండు మాటలు చెప్పే ఆలోచన అలా ఉండదు. హల్లెలూయా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు పనిచేస్తుందో, వారి ప్రభావం ఎంతవరకు, వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటారో అంతసేపే ప్రభావం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, అంటే కొరుకుడు పుండు స్వభావం గల వారి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు మామూలుగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట, వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు వీరి మీద ప్రభావితం చేస్తాయి, వారి ప్రవర్తన వీరి మీద ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పుకున్నాము? రసాన్ని పీల్చే పురుగులు, రసాన్ని పీల్చే పురుగులు. వారి మాటలు ఏం చేస్తుంటాయి? అందరినీ చెడు ఆలోచనల వైపు, చెడు తలంపుల వైపు, లేకపోతే వేరే రకంగా దేవుని పరంగా కాకుండా శారీరకంగా ఆలోచించే వైపు నడిపిస్తూ ఉంటాయి. ఇక మూడోది మనం చూస్తే, వారు కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు అని రాయబడింది కదా. ఫస్ట్ చెప్పుకున్నాం, పచ్చదనం అంతా తినేస్తుందని. అవును, మన విశ్వాసాన్ని తినేస్తుంది, మన ప్రార్థనా జీవితాన్ని తినేస్తుంది, మన బైబిల్ పఠనం తినేస్తుంది. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? నిన్న అడిగారు పాస్టర్ గారు, బైబిల్ ఎంతమంది చదువుతున్నారు అని కదండి. మనం బైబిల్ చదవాలి, లేకపోతే బైబిల్ వినాలి. దేవుని యొక్క సన్నిధికి దగ్గర చేసేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అది మనతో మాట్లాడుతూ ఉంటుంది. 10 మాటలు చదివితే చిన్న మొక్కైనా మాట్లాడుతుంది. 10 అధ్యాయాలు చదివితే ఒక్క అధ్యాయంలోంచైనా మాట్లాడతాడు దేవుడు. 3 అధ్యాయాలు చదివితే ఒక్క వచనమైనా మనల్ని పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసమును చెరిపివేసే అసలు పురుగు స్వభావం నుంచి సంఘానికి విడుదల కలగాలి. హల్లెలూయా. 3వది అయిపోయిందండి. 4వది చీడ పురుగు. ఏంటండి? చీడ పురుగు. చూడండి, గొంగళి పురుగు, మిడత, ఇంకోటి ఏంటండి? పసర పురుగు. ఈ 3 కంటే డేంజర్ ఏంటి అంటే చీడ పురుగు. హల్లెలూయా. ఈ 3 కంటే డేంజరు. ఇది ఏం చేస్తుందంటే సంఘంలో ఉన్న వ్యక్తుల్ని చర్చి మానేసేలా చేస్తుంది. ఏం చేస్తుంది? సంఘంలో ఉన్న వ్యక్తుల్ని చర్చి మానేసేలా చేస్తుంది. హల్లెలూయా. ఇది కూడా సంఘాన్ని పాడు చేసే పురుగు. చూద్దాం, కీర్తనల పుస్తకము 105వ అధ్యాయము 34-35 వచనాలు. కొన్ని వాక్యాలు మనకి బలంగా తగలొచ్చు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. గొంగళ పురుగు స్వభావం గల వాళ్ళు కేవలం ఎవరైనా దగ్గరకు వస్తే గుచ్చుతారు అంతే, ఇంకంతకంటే ఏం చేయరు. ఈ మిడతలు ఏం చేస్తాయి అంటే చర్చలు మారుతూ ఉంటాయి. ఈ పసర పురుగులు ఏం చేస్తాయి? ఆలోచనలను దెబ్బతినేలా చేస్తాయి, దురాలోచనలు కలిగిస్తాయి, మంచి ఆలోచనను దోచుకొని చెడు ఆలోచనని ఇంజెక్ట్ చేస్తాయి. ఇక 4వది ఏంటంటే ఏం చేస్తుందంట? వారి దేశములో
కూర చెట్లన్నీ పాడు చేసి తినేసిందంట. మొత్తానికి సంఘంలో ఎవరు ఉండరు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కూర చెట్లన్నిటినీ, భూమి పంటలను, చూడండి చూడండి, పంటనే పాడు చేసే పురిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం కాదు సుమా, మిమ్మల్ని అనట్లేదు, మనం కాదు, మనకు అలా ఏదైనా సంఘాన్ని పాడు చేస్తుంది అని అనిపిస్తే దానికి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. మనుషులు తప్పు కాదు, మనుషుల్ని గొంగల పురుగుల్లాగా, మిడతల్లాగా, పసర పురుగుల్లాగా, చీడ పురుగుల్లాగా మార్చే సాతాను తప్పు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఏర్పరచబడిన వారిని సహితము నాశనం చేస్తాడు. ఎవరిని బ్రింగుదునా, ఎవరిని పట్టుకొని గొంగల పురుగులా మారుద్దామా, ఎవరిని పట్టుకొని మిడతలా మారుద్దామా, ఎవరిని పట్టుకొని పసర పురుగులా మారుద్దామా, ఎవరిని పట్టుకొని చీడ పురుగులా మారుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. తప్పు మంది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒకవేళ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రవ్వా నేను ఇలా ఉన్నానేమో అనుకునే కంటే, ప్రవ్వా ఈ వ్యక్తిత్వాన్ని కలుగజేశాడేమో సాతాను నాలో, సాతాను నుంచి కలిగింది ఇది. దేవుని బిడ్డలు అలా ఎందుకుంటారు? గొంగల పురుగులా ఉండాలనుకుంటామా మనము? మిడతల్లా ఉండాలనుకుంటామా మనము? పసర పురుగుల్లా ఉండాలనుకుంటామా? చీడ పురుగులా ఉండాలనుకుంటామా? హల్లెలూయా. మనం అనుకోము మనం మంచోళ్ళమి, కానీ మనలను కాకుండా లోకాన్ని ఏలుబడి చేసే సాతాను మంచోడు కాదు. హల్లెలూయా. అందుకే లోకంలో చెప్తాడు దేవుడు, లోకంలో మీరు జ్యోతుల వలె వెలగాలి. ఎందుకు? మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎవరి మధ్య? మూర్ఖమైన వక్ర జనము. ఈ జనం ఎటువంటి జనము? ఇంకో మాట అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారు. అంటే ఈ తరము వారు ఎటువంటి వారు? మూర్ఖులు, చెప్తే వినే స్వభావం కలిగిన వారు కాదు ఈ తరము వారు. ఈ తరము వారు వక్ర జనము అని అన్నాడు. ఈ తరము వారు మూర్ఖులు అని అన్నాడు. వారి మధ్య, వారి నుండి ప్రత్యేకము అని ఒక చోట చెప్పాడు, వారి మధ్య జ్యోతుల వలె వెలగమని మరొక చోట చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రకంగా ఇంకా కీర్తనల పుస్తకం 78వ అధ్యాయం 46వ వచనం మనం చూసుకుంటే, కీర్తనల పుస్తకము 78వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. చాలండి, ఇక్కడ వ్రాయబడిన మాట అయితే, దేవుడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినని కారణం చేత వారి పంటను చీడ పురుగులకు ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? చీడ పురుగులకి ఎందుకు పంట ఇచ్చాడు? అదే చీడ పురుగులు ఏం చేస్తాయని, నాశనం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. చీడ పురుగులు పంట నాశనం చేసేవి కనుక దేవుడు చీడ పురుగులకు ఆజ్ఞాపించి వారి పంటను తినేయమన్నాడంట. అంటే ఈ చీడ పురుగులు ఏం చేస్తున్నాయి అని అంటే, ఈ వాక్య ప్రకారం పంటను, పచ్చదనము, పసర పురుగు అయితే పచ్చదనం ఒకటే పోద్ది, ఇది పంటే పోద్ది చీడ పురుగుకి. హల్లెలూయా. ఈ చీడ పురుగు ఒక్కటి పోతే చాలా బాగుంటుంది, కానీ ఈ చీడ పురుగు పోదు, ఈ చీడ పురుగు పోదు. ఈ చీడ పురుగు అనేక మందిని చర్చొదిలేలా చేస్తుంది తప్ప ఈ చీడ పురుగు మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి చెప్పండి? గొంగల పురుగు, మిడత, పసర పురుగు, చీడ పురుగు. ఈ పురుగులన్నీ నాశనం అవ్వాలంటే, ఈ పురుగులన్నీ పోవాలంటే ఏంటి పరిష్కారం చెప్పండి? పంటకి చెప్పండి. నేను పురుగులు అన్నాను, పురుగులు లాంటి మనుషులు అనలేదు. మందు కొట్టాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్తారా? మందు కొడుతున్నాడు రైతు, మందు కొడుతున్నాడు రైతు. నేను మందుని తప్పించుకోనేలా ఏదో ఒక పంట కిందకో లేకపోతే భూమిలోకి నేను దూరిపోవాలి అని పురుగు అనుకుంటే, నాకు నీరు పెట్టాలి, నీరు పెట్టడం మానేసి ఏం చేస్తున్నాడు? పొలానికి ఏం పెట్టాలి కదా, పంటకి నీరు పెట్టాలి. నీరు పెట్టకుండా కొన్నిసార్లు రైతు ఏం చేస్తాడంటే మందు కొడతాడు కదా.
ఎందుకు? పంట బాగుండాలని. పంట బాగుండాలని మందు కొట్టి పురుగులన్నీ తొలగిస్తాడు. పురుగులు తొలగించకుండా పంటకి నీరు పెడితే సరైన రీతిలో పంట పండదు. ఎందుకంటే ఆల్రెడీ పురుగులన్నీ తినేస్తున్నాయి కాబట్టి నీరు ఎక్కదు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు దైవజనుడు మందు కొడుతూ ఉంటే వాక్యం చెప్పడం తిడతారేంట్రా బాబు, వాక్యం చెప్పచ్చు కదా, వాక్యం చెప్తే వింటాం కదా, తిడతారేంటి అన్నమాట, హెచ్చరిస్తారు, అదంటారు ఇదంటారు. హల్లెలూయా. అసలు వాక్యం ఎక్కించే ముందు వాక్యం నీరంటే వాక్యం కదా, వాక్యాన్ని ఎక్కించే ముందు మందు కొట్టాలి కదా, పురుగులు పోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. పంటకు నీరు పెట్టేది దైవజనుడే, పంటకు మందు కొట్టేది, పంటకు నీరు పెట్టేది రైతే, మందు కొట్టేది. అలాగే సంఘానికి వాక్యం చెప్పేది దైవజనుడే, సంఘంలో ఉన్న పురుగులు నాశనం చేయడానికి మందు కొట్టేది దైవజనుడే. హల్లెలూయా. ఇప్పుడు వరకు మంచి వాక్యం చెప్పేవారండి, ఈ మధ్య తిట్టేస్తున్నారు అనుకుంటే మనకే ప్రాబ్లం. పంట సరిగ్గా ఉండదు, పురుగులు పోవు, పురుగుల వల్ల పంట నాశనం అయిపోద్ది. పంట నాశనం అయిపోతే దేవునికి సంతోషం ఉండదు, మానవులకి సంతోషం ఉండదు. అంటే దేవునికి పనికిరాము, మనుషులకి పనికిరాము, సమాజానికి అంతకన్నా పనికిరాము. ఎందుకు పనికి రాకుండా పోకూడదనే దైవజనుడు మందు కొడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాక్యం అందిస్తాడు, మందు కొడతాడు, వాక్యం అందిస్తాడు, హెచ్చరిస్తాడు, వాక్యం అందిస్తాడు, తిడతాడు, వాక్యం అందిస్తారు, గద్దిస్తారు, ఎన్నైనా చేస్తారు దైవజనులు. కానీ ప్రతిదానికి మనం తల వంచి దైవజెండా నువ్వు నూనె పోసిన బుడ్డిలో నూనె పోసిన ఒత్తు కత్తిరించిన నీ చేతే అవుద్ది. నిజమే కదా. దీపం బాగా వెలుగుతుండాలంటే దానికి నూనె పోయాలి. నూనె పోసిన ఒత్తు కత్తిరించకపోతే మసిబారిపోయిన యొక్క ఒత్తి నుంచి మసి వస్తుంది తప్ప సరి అయిన వెలుతురు అనేది రాదు. ఆ సరి అయిన వెలుతురు దీపం బుడ్డి నుంచి సరి అయిన వెలుతురు రావాలి అంటే మసిబారిపోయిన ఒత్తు కత్తిరించాలి. హల్లెలూయా. ఒకవేళ మన జీవితాల్లో ఎక్కడైనా మసిబారిపోయి ఉంటే ఒత్తు కత్తిరించడానికి దైవజనుడు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయ్యో కత్తిరిస్తే బాధపడతారేమో, కత్తిరిస్తే ఫీల్ అవుతారేమో, ఈ మాట చెప్తే నేను శాపం వచనం పలికానని అంటారేమో, ఎంతో ఆలోచించి మనల్ని సరిచేయాలని కొన్నిసార్లు బుజ్జగించి కొన్నిసార్లు మందలించి వినకపోతే లాస్ట్లో గట్టిగా తిట్టినా మనం ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోనకుండా దైవజనుడు నా మంచికే, నేను జ్యోతిగా వెలగడానికే చెప్పారు అని సరి అయిన రీతిలో వాక్యమును తీసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనము దేవుని వాక్యమును యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించుదుముగాక. ఈ మాటలు విన్న దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.